రెండిట్లో చాలా వ్యత్యాసం ఉంటుంది. అన్యాయంకి బలం ఉండదంట, న్యాయానికి బలం ఉందంట. ఎందుకంటే దేవుడు న్యాయము పట్లనే ఉంటాడు, అన్యాయం పట్ల ససేమిరా ఉండడు. సో సత్యంలో బలం ఉంది. చాలా కెమెరా అది కూడా, సత్యంలో బలం ఉంటుంది. ఆ సత్యాన్ని ఓడించే సామర్థ్యము ఏ మనిషికే కానీ ఏ డబ్బుకే కానీ ఉండనే ఉండదు. యేసు ప్రభు అంటాడు, నేనే మార్గము సత్యము జీవము అని. యేసు ప్రభువుని తీసుకెళ్ళి పాతిపెట్టాడు, సత్యాన్ని పాతిపెట్టిన తర్వాత 3వ దినమున ఆయన తిరిగి లేచాడు. కాబట్టి సత్యాన్ని పాతిపెట్టేంత బలము కానీ ఏమీ దానికి లేదు, ఏ అపవాదికి లేదు. సో నా ఉద్దేశం నేను చెప్పడం ఏంటంటే, పాపంని తొక్కడానికి రాలే, పాములను తొక్కడానికి. యేసు ప్రభు పాపులను రక్షించడానికి వచ్చాడు. సో ఆయన పాపాల వెల చెల్లించడానికి వచ్చాడు. పాపం యొక్క జీతం మరణము, కాబట్టి ఆయన మరణించి మనకు ఒక మార్గము తెరిచాడు. ఆ సువార్త చెప్పడానికి నేను పంపబడ్డాను. దేవుని రాజ్య సువార్తను నేను ప్రకటిస్తున్నాను. థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ ఫర్ ఆల్ దట్. ఐ జస్ట్ వాంట్ గివ్ యూ వన్ క్లారిఫై. ఉండాలి మనిషి. సో దేవుడు ఆయన దయ చూపించినప్పుడు మేలు చేయండి. ఎవరికైనా సరే, ఏ మతాలకి ఏదో, ప్రతి ఒక్కడికి నువ్వు ఏది విత్తుతావో అది కోస్తావని ఉంది, ఏది చేస్తావో అది వస్తారు, ఈవెన్చువల్లీ వస్తారు. కానీ ఈ రోజుల్లో ఆ భయం లేదా? దేవుడు ఆహ్యాచాలు, దేవుడు లేడు. ఎవడికి లేడు, దేవుడు ఉన్నాడని చెప్పండి. నిజంగా చెప్పండి మీరు. మనం నిష్టగా ఉంటాము, గుడికి వెళ్తాం, వెళ్ళి ఒకటే నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, నాకు ఇవ్వరు. కమర్షియల్టీలే మొత్తం అక్కడ అంతా నడిచేదా? రిలేషన్షిప్ ఒక్కడికి లేదా? సో ఇదేంటంటే, రిలేషన్షిప్ పెంచుకుంటే మన జీవితంలో తప్పిపోయినా సరిగా మార్గంలో పెడతాడు దేవుడు. నా జీవితంలో చేశాడు. తప్పిపోయాను నేను ఒకప్పుడు, తీసుకొచ్చి పెట్టాడు నన్ను. అలానే అందరినీ పెడతాడని నేను నమ్ముతున్నాను. సో ఇట్ ఈస్ నాట్